వెల్కమ్ బ్యాక్ టు కచ్చిస్ ఛానల్. ఈరోజు మార్నింగ్ టిఫిన్ చూపిస్తున్నానండి. ఈరోజైతే బఠానీ ఆలు కుర్మా అనమాట పూరి చేస్తున్నాను. పూరిలోకి ఆలు కుర్మా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మామూలుగా తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. అవి మగ్గిన తర్వాత 2-3 పచ్చిమిర్చీలు కూడా పొడుగు తరిగి వేసుకుంటానండి. ఇవి మగ్గిన తర్వాత ఇదైతే మగ్గనివ్వాలండి, బాగా మగ్గలేదు. బాగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని ఇప్పుడు ఉల్లిగడ్డలు బాగానే వేగాయి కదండి, ఆనియన్స్. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి తరిగి వేసుకున్నా. మా పాప కొంచెం లావుగా తరిగిందండి, సన్నగా తరిగి వేసుకోండి. అవి వేసేసుకుంటాను. దాంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను కదండి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు ఇవి మగ్గేలోపు నేను పక్కన ఉల్లగడ్డలు ఉడకబెట్టుకున్నానండి. ఉల్లగడ్డలు, బఠానీలు వేరే కుక్కర్లో 2 విజిల్స్ వచ్చిన వరకు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటానండి. టమాటా ముక్కలు కూడా వేసేసి మగ్గించుకోవాలి. ఇవి కూడా మగ్గిన తర్వాత ఒక కప్పులో కొంచెం శనగపిండి తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. ఆలు ముక్కలను మెత్తగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇవి మగ్గిపోయాయండి. దీంట్లో కొద్దిగా సాల్టు, పసుపు వేసుకుంటాను. పచ్చివాసన పోయేంత వరకు వేగనించుకుంటానండి. కొన్ని పక్కన పెట్టుకున్నాను కదండి ఆలు, అవి బఠానీలు, పెట్టిన బఠానీలు వేసి ఇంకా బాగా కలుపుకుంటున్నాను. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తున్నానండి. వాటర్ కూడా మగ్గిన తర్వాత ధనియా పొడి, నేను శనగపిండి వాటర్ కూడా వేసేస్తున్నానండి. ఇది మగ్గిన తర్వాత పక్కకు దించేసుకోవడమే. రెడీ అండి ఆలు కుర్మా. చలికాలం కదండి, మార్నింగే తలస్నానం చేసేలోపు కొద్దిగా లేట్ అయిందనమాట. మార్నింగ్ 8:30 అట్లా ఉంటుందండి. రోజు మా పాప బర్త్డే అనమాట. అందుకే ఉదయాన్నే తలస్నానం చేసి పూజ చేసుకున్నాను. టిఫిన్ 9 అవుతుంటుంది. ఆఫ్టర్నూన్ కూడా చేసిన డిన్నర్ కూడా చూపిస్తానండి ఈ వీడియోలో. ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. పూరి ఆలు కుర్మా అనమాట. చాలా టేస్టీగా ఉంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మేమైతే బఠానీ ఆలు కుర్మా అయితే రెడీ అయిందండి. ఇంకా నేను పూరి అయితే చేసుకుంటున్నాను. ఒక ఇనుప బాలలో నూనె పోసేసుకుంటానండి. నేను పూరీలు వేయించడం కోసం గోల్డ్ డ్రాప్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ వాడతానండి, ఫ్రీడమ్ది. చాలా అసలు ఆయిల్ ఏం పట్టుకోవన్నమాట పూరీలు. మీరు ఏ ఆయిల్ వాడతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూరీలు అయితే చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. పూరీలు మాత్రం అంత పెద్దగా చేసుకోనండి, నేను చిన్న చిన్నగా చేసుకుంటా. చాలా బాగా పొంగుతాయి. అంత పతలాగా చేయకూడదు, అంత మందంగా చేయకూడదు, మామూలుగా చేసుకుంటానండి. ఇంత మాత్రం వేగితే చాలండి. చాలా కొంతమంది వైట్గానే ఇంకా కాలకముందుకే తీసేస్తుంటారు. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగా పూరీ లోపల కూడా బాగా డీప్గా కాలుతాయండి. నేనైతే ఇలా చేసుకుంటాను చూడండి. చేసి ఒకటి వేసి చూపిస్తాను ఆయిల్లో.
నేనేం పెద్దగా ఏం మీకు ఎట్లా కనిపిస్తుంది కానీ నేను పెద్దగా ఏం చేయడం లేదండి, ఒక చేతి వెడల్పు అంతే. నేను ఆయిల్ కాగలేదని అట్లా చూస్తున్నానండి, ఇంకా ఆఫ్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. అంతేనండి, పూరి కుర్మా అయితే చాలా బాగా వచ్చింది. నేను ఆఫ్టర్నూన్ ఏమేమి చేశానో కూడా దీని తర్వాత నెక్స్ట్ ప్లే అయిపోతుంది. కొంచెం లేట్ అయినందుకు నా చిన్న కూతురు అడుగుతుంది, మమ్మీ ఆకలి అవుతుంది అంటుంటే ఇంకా తొందరగా చేసిస్తున్నానండి. కొన్ని చేసి పాపకు పెట్టేస్తాను. పాప తింటుంది చూడండి, ఎంత ముద్దుగా తింటుంది కదా కూర్చొని చైర్లో. సిగ్గుపడుతుందండి కెమెరా ఆన్ చేసినందుకు. ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవాలని మా మరిది కూడా తినేస్తున్నాడు. వాళ్ళిద్దరికి ఒకటి చేశానండి ముందు. వేడివేడిగా చేసిస్తానండి నేను టిఫిన్, పూరి అయినా చపాతీ అయినా. ఇంకా మా పిల్లలు అయితే తినేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని అప్పటి నుంచి కంప్లీట్ చేయకుండా అలాగే ఉందండి. అసలు ఒక ప్లేట్ పట్టుకొని తిరుగుతూ ఉంది. మా పిల్లలు చూడండి ఎంత ముద్దు కూర్చున్నారో, అల్లరి చేయకుండా. మా ఆయన అయితే సూపర్ ఉంది అంటున్నాడు. మా చెల్లి ఇప్పుడే స్నానం చేసి వచ్చిందండి మార్నింగ్. ఆమె చెల్లోపు కొన్ని చేసేసాను. ఇంకా లాస్ట్లో మేము చేసుకొని తినేస్తున్నామండి. వాళ్ళు డ్యూటీలోకి వెళ్ళిపోయారు. నేను కూడా టేస్ట్ చేసి చూస్తున్నానండి, చాలా బాగా అనిపించింది. చాలా బాగా వచ్చిందండి పూరి, మీరు కూడా ట్రై చేస్తేనండి. చాలా బాగా వచ్చిందండి. మధ్యాహ్నం లంచ్ అండి, పప్పు, చిత్రాన్నం, అన్నం, రసం, పెరుగు, వడియాలు, మిక్చర్, రవ్వ లడ్డు చేశానండి. మా అమ్మ వాళ్ళు వచ్చినారు, మా అక్క, మా అమ్మ, నాన్న, ఇంకా పిల్లలు కూడా వస్తున్నారని ముందు రోజు రవ్వ లడ్డు చేశానండి, వాళ్ళకి ఇష్టమని. మా అక్క అయితే ఇంకా అన్నీ వడ్డిస్తుంది. మా అక్క వాళ్ళు వస్తే 50% వాళ్ళే చేసేస్తారండి, నన్ను ఏం అడగరు. వాళ్ళే వడ్డించడం అవన్నీ చేస్తారనమాట. చూపిస్తుంది మా అక్క, చూపి అంటే. ఇలా అందరూ కూర్చొని భోంచేసి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి, అందరు మాట్లాడుకుంటూ సరదాగా. మా ఇంట్లో పిల్లలు దండిగండి, చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఇంకా తక్కువనే ఉన్నారు. మా విలేజ్ వెళ్ళినప్పుడు అందరినీ చూపిస్తాండి ఎంతమంది ఉంటారంటే. మా ఇంట్లోనే 13 మెంబర్స్ ఉంటారండి పిల్లలు. పిల్లలు ఎక్కువ ఉండడం కూడా బాగా సరదాగా ఉంటుంది కదండి. మేమైతే చాలా పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తామండి. పిల్లలు అల్లరి ఎలా ఉంటుంది, మా ఇల్లు ఇంకా సందడే సందడి. ఇంకా మా అమ్మాయి పుట్టినరోజు కదండి, చూసే ప్రతి ఒక్కరు మా అమ్మాయిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. మంచి జ్ఞానం రావాలని, మంచి అలవాట్లు, మంచి సత్ప్రవర్తన రావాలని దేవుని కోరుకుంటున్నానండి. మీరు కూడా బ్లెస్ చేయాలని ఆశిస్తున్నాను. బాయ్ అండి, మా చిన్న పాప అండి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.